रुकन कानून साज कौंसल BRS सत्यावती राठौड़ ने इल्ज़ाम आयद किया कि वज़ीर आला के हल्क़े इंतखाब कोड़ंगल में क़बाइलियों पर मज़ालिम ढाए जा रहे हैं। इन्होंने कहा कि क़बाइलियों और गरीब किसानों की रोज़ी रोटी छीनी जा रही है, जो इन ज़मीनात पर बरसों से मुकीम हैं। मुतासिरीन ने दिल्ली में नेशनल ह्यूमन राइट्स कमीशन में पुलिस की तरफ से लगाचीरू में आधी रात को गिरफ्तारियों की शदीद मजम्मत की और इस सिलसिले में शिकायत दर्ज करवाई। इस मौके पर BRS MLC सत्यावती राठौड़ ने एम कविता के साथ मीडिया से बातचीत की। सत्यावती राठौड़ ने कहा कि लगाचीरू के किसान गुज़िश्ता 9 माह से मुश्किलात का शिकार हैं। उसूल अराजी के लिए उन पर जुल्म व सितम ढाया जा रहा है। इन्होंने ख़वातीन पर मज़ालिम की शदीद मजम्मत की और कहा कि आधी रात को बरक़ी मसदूद कर दी गई, इंटरनेट बंद कर दिया गया और ख़वातीन पर तक तशद्दुद किया गया, मारा पीटा गया, ख़वातीन की तौहीन की गई। इन्होंने कहा कि 51 किसानों के खिलाफ गैर कानूनी मुकदमात दर्ज किए गए हैं। गाँव के तमाम अफराद महफूज मकामात पर मुंतकिल हो जाने के लिए मजबूर हो गए हैं, क्योंकि पुलिस जुल्म व सितम की इंतहा कर रही है। इन्होंने अपनी तशवीश का इज़हार किया कि किसान अब भी खौफजदा हैं कि वो दोबारा उन्हें क्या किया जा सकता है। सत्यावती राठौड़ ने कहा कि किसानों ने तमाम पार्टियों के लीडरों से कहा कि वो अपनी जिद्दोजहद के साथ खड़े हों। इन्होंने वाज़ेह किया कि BRS उनकी हिमायत करेगी। इन्होंने कहा कि पुलिस अब भी गाँव में आकर गिरफ्तारियां अंजाम दे रही है। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుషంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది. గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతా ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండా మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము, మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి, అది అసైన్ భూమి కాదు, అది మరి ఇతర భూమి కూడా కాదు, అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. అందరు కూడా రైతులు, ఏవైతే అందరు కూడా రైతులు, అందరూ ఒకరికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఒకరు 6 ఎకరాలు, రకరకాలుగా ఉంది వాళ్ళకు. అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ 13,000 ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు, మా తండా వాసులందరినీ కూడా